ఆత్మ సంగం చెప్తారు మన చెవిగలవాడు కాక ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు ఈ వాక్యము శరీరధారి కృపసత్య సంపూర్ణుడై దేవుడు నీ ఎదుగుచ్చి మాట్లాడతాడు. నీ ప్రకారంలో దేవుడు నెమ్మది కలగజేయబోతున్నాడట. ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగలవాడు కాక సహోదరి సహోదరుడా, నువ్వు భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగలవాడు వినుడుగాక. నువ్వేమైనవో ఆయన కృప వలనే సమస్త మహిమ గంధ ప్రభావాలు యేసయ్యకు చెల్లినగాక. మరి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము శరీరధారై కృపసత్య సంపూర్ణుడై మరి దేవుని ఎందుకు వచ్చి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే లూకాసు వార్త 18 అధ్యాయము 1వ వచనం. లూకాసు వార్త 18 అధ్యాయం 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవాలని అనడకు ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఆత్మ సంగతి చెప్తున్నమాట చెవిగల వాడుని కాక విసుకక నిత్యము ప్రార్థన చేయాలంట. అంటే విసుకక నిలకడగుండమని దేవుడు చెప్తాను ఈ రోజున. ఆత్మ సంగతి చెప్తున్నమాట చెవిగల వాడుని కాక సహోదరి సహోదరుడా, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు ఈ వాక్యము శరీరధారై కృపసత్య సంపూర్ణుడై దేవుడు నీతో మాట్లాడుతాను ఈ రోజున. ఆత్మ సంగతి చెప్తున్నమాట చెవిగల వాడు వినుగాక. అందుకంటాడు వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండ వాళ్ళని అనుటకు ఆయన ఒక ఉపమానం చెప్పాను. అంటే విసుకకంటే టైం వృధా చేసుకోక అని చెప్తాడు. నీ టైం వృధా చేసుకోకు, వాక్యం ఇవ్వండి, ప్రార్థించండి, నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు నీకు ఏదైతే చేస్తానో చెప్తున్నాడో దాని విషయంలో నువ్వు నెగిటివ్ తలంపులు కలిగి ఉండకు, నిర్లక్ష్యంతో ఉండకు. వాక్యం చదువు, ప్రార్థించు, సమస్తము సముకుడి మేలు జరుగుతాయని చెప్తాడు. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగలవాడు వినడిగాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్ అని దేవుడు చెప్తాను ఈ రోజున. విసుకక నిత్యం ప్రార్థన చేయాలి. మరి ఈ రోజున దేన్ని విసిగిపోతున్నావు? ఈ రోజున నాకు ఏమం జరిగేది, నాకు జాబు రాదు, నా ఇల్లు కట్టుకోలేను, స్థలం కొనుగోలు చేయలేను, ఆ స్థలం నేను కొనుగోలు చేయలేను, ఆ స్కూల్ ఫీజు కట్టలేను, కాలేజీ ఫీజు కట్టలేను, అలసిపోయినా, సొమ్మసిల్లిపోయినా, ఇక నాకు ఇక పిల్లలు పుట్టారు, ఇగో ఈ వ్యాపారంలో నేను ఆశ్రయింపబడలేను, నా లైఫ్ గింతే, నా రాత గింతే, దానికి నువ్వు పరిమితులు అత్తులు పెట్టుకుంటావు, ఈ కష్టాలు నీ బయటికి రాలేని అనుకుంటావు. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడు విని కాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము శరీరధారై కృపసత్య సంపూర్ణుడై దేవునితో మాట్లాడుతాడు. సహోదరి సహోదరుడా, నువ్వు భయపడకు, దేవునికి తోడై ఉన్నాడు. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడు వినుగాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. అందుకంటే వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవాలని అనడకు ఆయన ఒక ఉపమానం చెప్పాను. ఈ రోజున నువ్వు విసుకొద్దట. ఈ రోజున సరే, ఉపమానం ఏంటిది? దేవునికి భయపడకయో, మనుషులు లక్ష్య పెట్టకయో ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేను. అంటే దేవునికి భయపడక, మనుషులు లక్ష్య పెట్టక. మరి ఈ రోజున మరి దేని విషయంలో నువ్వు దేనికి దూరం అయిపోతున్నావు? ఈ రోజున చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి దేనికి దూరం అయిపోతున్నావా? చలనచిత్రములకు బానిస అయిపోయి డ్రింకింగ్, నీ ఆత్మజీవితంలో బలహీనతలు పడిపోయి దేవునికి దూరం అయిపోతున్నావా? దేవునికి భయపడకయో, అంటే దేవుడు మాట్లాడతాడు, దేవుడు నన్ను చూస్తాడు అని నీకు గ్రహింపు లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావా? ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగలవాడు. ఇటు దేవునికి భయపడకయో, మనుషులు లక్ష్య పెట్టకయో, తల్లిని ప్రేమించక, భర్తను ప్రేమించక, పిల్లల్ని ప్రేమించక, భార్యను ప్రేమించక, దేవుని భయభక్తి కలిగి ఉండక, ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగలవాడు వినగాక. నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమంటాడు. అక్కడ నువ్వు మనిషి రీతిగా చూస్తే చాలు, ఏ గొడవలు ఉంటాయి. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగలవాడు కాక. నీకు ఇచ్చిన వాగ్దానమును మర్చిపోయి నువ్వు ఎవరితో జగడములాడుతున్నావు? మనుషులు లక్ష్య పెట్టక ఎవరితో కోపాలు పెంచుకుంటున్నావు? దేనికి నువ్వు దూరం అయిపోతున్నావు? అంటే దేవునికి భయపడకయో, మనుషులు లక్ష్య పెట్టకయో. మరి ఇక్కడ ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేను. మరి ఈ రోజున నీ చేతి పనుల మీద ఆధారపడి దేవునికి దూరం అయిపోతున్నావా? నీ కుటుంబంలో ప్రార్థన జీవితం లేదా? అలసిపోయినవా? సొమ్మసిల్లిపోయినవా? దేవుడు అంటే భయభక్తి లేకుండా తిరుగుతున్నావా?
చెడు వ్యసనలకు అలవాటు పడిపోయినవా? ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగలవాడు విననుగాక. ప్రభుత్వం ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు నీ తల్లిదండ్రులను పట్టించుకోక, నీ భర్తను పట్టించుకోక, భార్యను పట్టించుకోక, పిల్లని పట్టించుకోక, చిన్న పెద్ద తేడా లేకుండా కోపాలు, ద్వేషము, ఆశయ, జలసి, ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగలవాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు నేను నిన్ను క్షమించినట్లు క్షమించి, నేను నిన్ను ప్రేమించినట్లు ప్రేమించేసి. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడు వినగాక. నువ్వు చేసి ఇక్కడ ఏమంటాడు? దేవునికి భయపడేకయు, మనుషు లక్ష్య పెట్టకయు, ప్రేమించు అంటే నీ సహోదరిని ప్రేమించు. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడు వినగాక. ఇది నీ చేసేది రాంగు, దేవుడు నన్ను చూస్తాడు, దేవుడు నన్ను గద్దిస్తాడు అని తెలియక నీ ఇష్టానుసారంగా నీ జీవితం జీవిస్తున్నావా? ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు, ఈ వాక్యము శరీరధరే కృపసత్య సంపూర్ణుడై దేవుడు ఈ రోజున మీతో మాట్లాడుతాడు. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు అందుకంటే ఈ రోజున వారు విస్కక నిత్యం ప్రార్థన చేయుచుండవాలని అనడకు అయిన వారితో ఈ ఉపమానం చెప్పాను. అంటే విస్కక, నీ టైం వృధా చేసుకోకు, నువ్వు కృంగిపోకు, బాధపడకు, వాక్యం ప్రార్థించు అని దేవుడు చెప్తాను ఈ రోజున. వారి విస్కక అంటే నీ టైం వృధా చేసుకోకు. ఆత్మ సంగతి చెప్తాను మాట అనేకమైన అంటే ఇక్కడ వారు విస్కక నిత్యం ప్రార్థన చేయించుండే వాళ్ళని అన్నడకు ఆయన ఉపమానం అంటే విసుకొద్దు అని దేవుడు చెప్తాడు. విసుకుపోవద్దు, నీ మనసుని హృదయాన్ని ప్రార్థించు, నీ మనసుని హృదయాన్ని నిబ్రంగా ఉంచుకొని ప్రార్థించు. విసుకక ప్రార్థన చేయాలట. అంటే నువ్వు అలసిపోవద్దు. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగలవా అంటే నువ్వు అలసిపోకు. అంటే అలసిపోవద్దు అంటే ఏంది? విసుకక అంటే దేవుడు చెప్పి విసుకద్దు అంటాడు. నువ్వు వాక్యం నువ్వు ప్రార్థించు, నువ్వు దేవుని ఆధారపడితే నీకు విశేషమైన జ్ఞానం ఇస్తాడట. అందుకే దావీదు అంటాడు, వృద్ధుల కంటే నాకు విశేషమైన జ్ఞానము కలదని చెప్తాడు. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడు కనుక. అంటే వృద్ధుల కంటే ఈ రోజుల ఇప్పుడు చూడండి, ఆ రోజులో చూసుకుంటే అంటే ఇప్పుడు కూడా ఉన్నది, ఏమన్నా పంచేది అయితే, గొడవలు అయితే వీళ్ళ తరపున ఒక 10 మంది, వాళ్ళ తరపున ఒక 10 మంది పెద్ద మనుషులు కూర్చుండి పెట్టుకొని మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళకి జర జ్ఞానం ఉంటుంది. వీళ్ళు జ్ఞానం కలిగిన వారు వీళ్ళ దగ్గరికి వెళ్తే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వాళ్ళు పెద్ద మనుషులలో కూర్చుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటారు? మీరు నా వైపు తిరిగి నా కొరకు కనిపెట్టుకుంటే, మీరు ప్రార్థిస్తే మరి వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం దేవునికి ఇస్తాడట. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు ఇంకా. అంటే ఇక్కడ ఏమంటాడు? అందుకే అక్షరం తెలిసిన వారికి ఇచ్చేసిండు చదువుమని. అయ్యో ఇది మాకు తెలియదు. అక్షరం రాని వారికి ఇచ్చిండు చదువుమని. అయ్యో మాకే అక్షరం తెలియదు, రాదు, దీని ఎలా చదవాలంటారు. అంటే చదువు రాని వారికి చెప్పిండు, వాక్యం బోధించిండు. అక్షరం తెలిసిన వారికి అంటే ఏంటంటే గొప్ప గొప్ప చదువుకోవచ్చు, కానీ వాళ్ళకు తెలియని ఏదో ఉన్నది బైబిల్లో, విశేషమైన జ్ఞానం. ఆత్మ సంగతి చెప్తాను మాట చెవి. అందుకే దేవుడు చెప్తాడు, ఇక విసుకక అంటే ఈ రోజున నువ్వు విసుకకు, కృంగిపోకు, బాధపడకు, నీకు సమస్తము సమకూడి మేలు జరిగిస్తాడు. ఆత్మ సంగతి చెప్తాను మాట చెవిగల వాడు వినిగాక. అందుకే అంటాడు, నిషేధించిన రాయి తలకు మూలరాయి. ఏ రాయి నిషేధించబడుతుంది ఈ రోజున? దేవుడు ఆ రాయికి సామర్థ్యం ఇచ్చినప్పుడు ఆ రాయినికి శ్రేష్టమైన రాయి, పరిశుద్ధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, స్టోన్స్. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడడం కాక. చూడండి, మనం ఇల్లు కట్టుకోవడానికి గనెట్ వాడతారు. బెందడికి ఒక ఇల్లు ఉంటుంది, గన్నెటికి ఇల్లు ఉంటుంది. దాని తర్వాత కంకరకు అంటే పిల్లర్లు స్లాబ్ వేసుకున్నప్పుడు పిల్లర్ బాక్స్ పెట్టి దాంట్లో కంకర పోస్తారు, కంకర సిమెంట్ పోస్తారు. దానికి ఒక విలువ ఉంటుంది. అంటే అమూలమైన తలరాయి, పరిశోధింపబడిన రాయి. అది ఈ రాయి ఎవరు? క్రీస్తు. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడు విననుగాక. అందుకంటే ఈ రోజున వారు విసుకక నిత్యం నిలకడగున్న మంది చెప్తాడు. ఈ రోజున నువ్వు విసుకొద్దు, కునిగిపోవద్దని దేవుడు చెప్తాడు ఉదయకాల సమయంలో. ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు వారు విసుకక నిత్యం ప్రార్థన చేయుచుండవాలని అనడకు ఆయన వారితో ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు,
మనుషులు లక్ష్య పెట్టకై ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతి వాదికి నీ న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చాను. కానీ అతడు కొంతకాలం ఒప్పుకోకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయో మనుషులు లక్ష్య పెట్టకై వండినాను. ఈ విధవరాలను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తను అనుకున్నాడట. మరియు ప్రభు వీట్లను అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. అంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట అంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏం చెప్తాండి ఇక్కడ వీళ్ళకు ఒక మాట అంటాడు. ఈ రోజున ఆత్మసంగం చెప్తున్నమాట చెవిగల వాడిని కాక ఒక మాట అంటాడు. దేవునికి భయపడకయో మనుషులు లక్ష్య పెట్టకై ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణం ఉన్నాడట. ఒక నాయకుడు కావచ్చు, లాయర్ కావచ్చు. ఒక ఇదివరాలు మాటి మాటికి వస్తుందట, అయ్యా నాకు న్యాయం తెచ్చమని. కానీ అతడు కొంతకాలం ఒప్పుకోలే. కొంతకాలం అంటే సంవత్సరము, 2 సంవత్సరాలు, లేదా అర్ధకాలం, 6 నెలలు ఒప్పుకోలే అనుకుందాం. కాలం అంటే సంవత్సరము, కాలం అంటే సంవత్సరము, కాలములు అంటే సంవత్సరాలు, అర్ధకాలం అంటే 6 నెలలు, మరి ఇక్కడ కొంతకాలం అంటాడు. ఆత్మసంగం చెప్తున్న మాట చెప్పగల వాడు కాక 6 నెలలు కావచ్చు, సంవత్సరమే కావచ్చు, 2 సంవత్సరాలే కావచ్చు. కొంతకాలం ఒప్పుకోలేదట. ఆత్మసంగం చెప్తున్న మాట చెప్పగల వాడు విన్న కాక అందుకే అంటాడు, ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయం తెట్టుమని తనలో తాను అనుకున్నాడట. మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవరాత్రములు తన గురించి మొరపెట్టుకొంచుండగా వారికి న్యాయం తీర్చడా? క్వశ్చన్ మార్కు. ఈ రోజున ఏ ప్రశ్నకు జవాబు వస్తలేదని నీ ప్రార్థన నిర్లక్ష్యం చేయకు. నేను ఏర్పరచుకున్న వారు దివరాత్రములు మొరపెట్టుకొంచుండగా నీకు నీ న్యాయం తీర్చలేనా అంటాడు. అంటే ఏ నమ్మకంతో నువ్వు ప్రార్థిస్తున్నావు అదే నమ్మకం పట్టుకో. అడుగుడు కంటే ఊహించుడు కంటే అత్యధికంగా దేవుడు చేయబోతున్నాడట. ఆత్మసంగం చెప్తున్నమాట చెవిగిన వాడు విన్నగాక ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. అందుకని దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివరాత్రంలో తన గురించి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తెచ్చును. ఈ రోజున దేవునికి త్వరగా అద్భుతాలు చేయబోతున్నాడట. త్వరగా విడిపిస్తాను దేవుడు చెప్తాడు. దేవుడు నీకు విడుదలిచ్చే త్వరగా నేను ఆశీర్వదించముంగట, త్వరగా నీకు ప్రశ్నకు జవాబు ఇచ్చేముంగట. ఈ రోజున ఎవరైతే ఆలస్యమవుతుంది అనుకుంటులో నేను త్వరగా విడుదల ఇవ్వబోతుంటాను. అందుకే దివరాత్రములు యెహోషువ సీక్రెట్ ఏంటిది? వాక్యం ధ్యానించిందట. ఆత్మసంగం చెప్తారు మాట చెప్పగల వాటిని కాక. మరి ఈ రోజున నువ్వే సమయం దేంతో గడుపుతున్నావో అదే సమయం పట్టుకో. దేవుడు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళబోతున్నట్టండి ఈ రోజున. ఆత్మసంగం చెప్తున్న మాట చెవిగల వాడు కాక. అందుకే దివరాత్రములు తన గురించి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? అంటే దేవుడిని పట్ల అర్థం చేసే ముంగట ఏం చూస్తారట? విశ్వాసం.